చెప్పండి మేడం. నేను రవీంద్రపాడు నుండి వచ్చానమ్మా. నా వయసు 53 సంవత్సరాలు. ఓకే మేడం. నాకు ఇంటి దగ్గర ఏదన్నా అవసరమైతే ఏది తెచ్చిపెట్టేవాళ్ళు టైంకి ఉండలేదు. నేను ఇక్కడికి రావాలి, నేర్చుకోవాలి. ఎన్ని అవర్స్ జర్నీ ఉండిద్ది మీకు? చూసి కనుక్కున్నా, యూట్యూబ్లో చూసి. ఓకే. ఫోన్ చేస్తే ఇక్కడ నేర్పిస్తున్నా మేడం రండి అన్నారు. ఇక్కడ అందరూ ఆడవాళ్లే ఉంటున్నారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు నేర్పిస్తారు, మగాళ్ళు నేర్పిస్తారు. చాలా బాగా నేర్పించారు. నాకైతే బాగా వచ్చింది. సైకిల్ వచ్చా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు? సైకిల్ రాదు నాకు. అసలు అంటే యూట్యూబ్లో చూస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. ఓకే. చాలా బాగా వచ్చింది. ఎన్ని అవర్స్ జర్నీ పడుతుంది రవీంద్రపాడు అంటే? ఎక్కడికి ఎంత దూరం ఉండిద్ది? 2.5 గంటలు. 2.5 గంటలు రాను, 2.5 గంటలు పోను. అంత ఇంట్రెస్ట్తో అంత కష్టపడి వస్తున్నారు అనమాట. నేర్చుకోవాలన్న కోరిక నాకు ఇప్పుడు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు నేర్చుకోకుండా ఎందుకున్నారు? అంటే పిల్లలు ఉన్నారు, తెచ్చిపెట్టడానికి అంత ఇబ్బంది లేదనిపించింది. ఇప్పుడు పిల్లలు లేరు, విదేశాలు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని అయిపోయాను. పెద్ద వయసు వచ్చింది, ఎవరు ఏమి తెచ్చిపెట్టేవాళ్ళు లేరు. బండి ఉంది ఆల్రెడీ. బండి ఉంది కదా అని నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్. అంటే 50 ఇయర్స్ ప్రోత్సహించారు. ఓకే. ఇప్పుడు 50 ఇయర్స్ అంటున్నారు. చాలామంది ఈ 50 ఇయర్స్ ఏజ్లో ఏం ఆలోచిస్తారంటే, ఏమన్నా కింద పడితే ఏమన్నా దెబ్బ తగిలిద్దేమో, మనం చేయగలుగుతామా లేదా. లేదండి, ఇక్కడ పడకుండానే నేర్పించారుగా. భయం అనేది లేదు. కింద పడకుండా నేర్పిస్తున్నారు. చాలా బాగా నేర్పిస్తున్నారు. ఓకే మేడం. అంటే అలా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది లేడీస్. ఏంటంటే అమ్మో ఈ ఏజ్లో మేము కన్నా పెద్దవాళ్ళు వచ్చి నేర్చుకున్నారు. నాకు 53 సంవత్సరాలు, 65 సంవత్సరాలు అడ్డు కూడా వచ్చి నేర్చుకున్నారు. చాలా దూరాన్ని నుంచి వస్తున్నారు. కర్ణాటక, తిరుపతి, మా ఇటు పెనుగంచిపోలు, చాలా దూరాన్ని నుంచి వస్తున్నారు. వచ్చినందుకు ఉపయోగం ఉందంటారా? ఉందమ్మా. నాకైతే 7 రోజులకే వచ్చింది. అప్పుడే మానేద్దాం అనుకున్నాను. ఓకే. ఓకే. మా పిల్లలు లేదులే అమ్మా ఎల్లు, ఇంకొంచెం నడిపించినట్టు ఉంటుంది. ఇంకేమన్నా ఎక్స్ట్రా చెప్పాల్సినవి చెప్తుంటాం కదా, కొంచెం ప్రాక్టీస్ లాగా అవుతుంది. 7 రోజులకే మానేద్దాం అనుకున్నాను వచ్చేసి. అంటే ఇన్ని 50 సంవత్సరాలు మీ అంటే ఎందుకు వేస్ట్ చేసామా? ఎప్పుడో నేర్చుకుంటే ఇంకా బాగుండేది కదా. నేర్చుకోవాల్సింది కానీ ఇట్లా నాకు ఎక్కడ నేర్పిస్తారని తెలియదు. ఓకే. ఇప్పటికీ అంటున్నారు ఎక్కడో మంగళగిరి ఎవరో ఒక్క అమ్మాయి నేర్పిస్తుంది బండి మీద. ఏమో నాకు అది నచ్చలేదు. యూట్యూబ్లో చూస్తే ఇదిగో చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఉదయం ఉంటారు, సాయంత్రం ఉంటారు, చల్లబూటలు నేర్పిస్తున్నారు. 25-30 మంది దాకా ఉంటారు ఏ పూటగా పూట. అదే బాగా నేర్పిస్తున్నారు. ఓకే. అంటే ఎవరైనా నేర్చుకునే ఆశ ఉంటే రండి, బాగా నేర్పుతున్నారు. పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. వీళ్ళు నేర్పిస్తున్నారు. చాలా బాగుంది. మీకు ట్రైనర్స్ మీకు కంఫర్ట్గా ఉందా? ట్రైనర్స్ నేర్పించేవాళ్ళు? చాలా బాగుందమ్మా. చాలా బాగా నేర్పిస్తున్నారు. ఓకే మేడం. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ అంటే ఇప్పుడు మీరు చూసుంటారు కదా, వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి 5 రోజుల్లో నేర్చుకొని మీరు ఇక్కడ హాస్టల్ కూడా ఉందమ్మా. ఇక్కడ ఉండి నేర్చుకోవచ్చు. దూరం 5 రోజులకే వస్తుంది. అప్పుడైతే మార్నింగ్ ఈవినింగ్ ఉదయం సాయంత్రం కలిసి వస్తుందిగా. 10 రోజులు 5 రోజులకే వచ్చేసాము. ఉదయం సాయంత్రం నేర్పిస్తారు వాళ్ళకి. హాస్టల్లో ఉంటే 300 తీసుకుంటారంట మనం తినడానికి ఉండడానికి. చాలా బాగుంది. ఓకే అమ్మ. మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఏంటి? ఒకవేళ ఇప్పుడు మీ ఏజ్లో వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఇంట్లో కూర్చొని నాకు ఇంత పెద్ద ఏజ్లో నాకు వచ్చిద్దా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవరి అవసరాలు వాళ్ళవి, ఎవరి బాధలు. ఇప్పుడే మనకి ఎవరైనా ఏమైనా తెచ్చిపెట్టాలంటే తెచ్చిపెట్టరు. మాకు కిలోమీటర్ దూరం వెళ్ళాలి ఏమన్నా టిఫిన్ తెచ్చుకోవాలంటే ఈ టైంలో తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరు. అదే చేతిలో బండి ఉంటే వెళ్ళిపోతాము. అదే ఇంట్లో సరుకులు, కూరగాయలు మెయిన్ ఇంపార్టెంట్. వాటి కోసం ఎవరినన్నా బతుకులు ఆడుకునే బదులు గుమ్మలో కూర్చొని ఎవరు వస్తారా అని ఎదురు చూసేటాడు మంచిది కదా. నేర్చుకొని ఉంటే మంచిది, మన జీవితాంతం మనకు ఉపయోగపడుద్ది. చేతిలో విద్య ఉంటే మంచిది కదా. అవును. అంటే అసలు మనకు లైఫ్ లాంగ్ మనం ఒక్కసారి అమౌంట్ ఖర్చు పెడతాము, లైఫ్ లాంగ్ ఉంటుంది కదా మీకు ఇది. 3000 ఎటుపోతాయో కానీ ఓకే. బాగా నేర్పిస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. ఓకే మేడం. మీరు ఒకసారి ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఏంటనేది ఒకసారి చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఈ మేడంకి కూడా సైకిల్ రాదనమాట. సైకిల్ కూడా రాకుండానే వచ్చి డ్రైవింగ్ నేర్చుకున్నారు. చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నారు.